నమో బుద్ధాయ. గత కర్మ అనే విషయమై బుద్ధుడు ప్రబోధించిన సిద్ధాంతం పూర్తిగా శాస్త్రీయమైంది. గత జన్మ యొక్క కర్మ ఈ జన్మకు సంక్రమిస్తుందని బుద్ధుడు విశ్వసించలేదు. తల్లిదండ్రుల కర్మ యొక్క ఫలితం తన సంతానానికి సంక్రమిస్తుందని బుద్ధుడు ఎలా సిద్ధాంతీకరించగలిగాడు? దీనికి తార్కిక రూపంలో సమాధానం వెతకడం కంటే చూల దుఃఖ కంద సూత్రంలో ఈ విషయాలపై బుద్ధుడు జైనులతో జరిపిన సంవాదంలో ఇంకా స్పష్టమైన వివరణ లభిస్తోంది. ఆ సంవాదంలో బుద్ధుడు ఇలా అంటాడు: ఓ నిఘంటువులారా, గత జన్మలో మీరు చెడు క్రియలు చేసి ఉంటారు. వాటి నివృత్తి కోసమై మీరు ఈనాడు కఠోరమైన నియమాలను అవలంబిస్తున్నారు. శారీరకంగానూ వాక్కు రూపంలోనూ మానసికంగానూ ఎంతో నిష్ఠగా ఉండడం ద్వారా గత కర్మ యొక్క ఫలితం నివృత్తి చేసుకోగలుగుతున్నారు. ఈ విధంగా గత కర్మ యొక్క ఫలితం దూరం చేసుకుంటూ కొత్తగా ఎలాంటి చెడు కార్యాలు చేయకూడడం ద్వారా భవిష్యత్తును స్వస్థపరచుకోగలుగుతున్నారు. ఈ విధంగా గతం ప్రస్తుతం క్షాళనపరచబడింది, చెడు పూర్తిగా తొలగించబడినది. చెడు లేనప్పుడు బాధాకరమైన భావనలు కూడా ఉండవు. బాధాకరమైన భావనలు లేనప్పుడు చెడు పూర్తిగా తొలగిపోయినట్లే. మీరు చేసే ఈ బోధనలు మేము సమర్థిస్తాము, అంగీకరిస్తాము, సంతోషిస్తాము. అయితే ఓ నిఘంటువులారా, మీరు ఈ జన్మ ఎత్తక పూర్వం మరో జన్మ ఉండినట్లు ఖచ్చితంగా చెప్పగలరా? చెప్పలేము. గత జన్మలో మీరు పాపాలు చేసింది చేయింది మీరు తెలిసినా తెలియదు. గత జన్మలో పలానా చెడు క్రియ చేశామని కానీ చేయలేదని కానీ చెప్పగలరా? సాధ్యం కాదు. ఈ విషయం అలా ఉండగా మానవుని యొక్క స్థాయి వంశపారంపర్యంగా సంక్రమించడం కంటే తాను నివసించే పరిసర వాతావరణంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని బుద్ధుడు ఇచ్చిన వివరణ రెండవది. ఈ విషయమై దేవదహ సూత్రంలో బుద్ధుడు ఇలా చెప్పాడు: ఒక వ్యక్తి అనుభవించే సత్ఫలితాలు లేక దుష్ఫలితాలు గత జన్మ నుండే సంక్రమిస్తాయి అని కొందరు సన్యాసులు, బ్రాహ్మణులు ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా భావిస్తూ గత జన్మ యొక్క చెడు క్రియల ఫలితాన్ని తొలగించుకొని ఈ జన్మలో కొత్త చెడు క్రియలు చేయకుండా ఉండడం ద్వారా భవిష్యత్తులో ఏ దుష్క్రియ ఫలితాలు మిగలవని వారు భావిస్తున్నారు. ఆ విధంగా చెడు క్రియలంటూ మిగలకపోవడంతో దాని యొక్క చెడు ఫలితాలు ఉండవు. చెడు ఫలితాలు ఉండవు కనుక చెడు భావనలు ఉండవు. చెడు భావనలు ఉండవు కనుక భవిష్యత్తు స్వచ్ఛమైనది ఉంటుందని భావిస్తున్నారు. నిఘంటువుల భావన కూడా ఇదే. పరిసర వాతావరణ ప్రభావం వలననే జీవులు సంతోషంగాని దుఃఖంగాని పొందగలుగుతున్నారని భావించినట్లయితే నిఘంటువులు బోధించేది అవాస్తవికమైనదే. బుద్ధుడు ఇచ్చిన వివరణ చాలా సహేతుకమైనది. దీన్ని బట్టి గత జన్మ యొక్క కర్మ అనే దాన్ని బుద్ధుడు విశ్వసించలేదని తెలుస్తోంది. అంతేకాక పరిసర వాతావరణం ప్రభావం వల్లనే మానవునికి సంతోషం లేక దుఃఖదాయకం ఏర్పడుతున్నది, కానీ గత జన్మ యొక్క కర్మ వలన కాదని బుద్ధుడు భావించాడు. గత జన్మ యొక్క కర్మ అనేది బ్రాహ్మణ సిద్ధాంతానికి చెందింది. అది ఆత్మకు చెందింది. ఆత్మ అనేది ఒకటి ఉందనుకోవడం ద్వారా ఆ గత జన్మ కర్మ అనే మీమాంస ఏర్పడింది. ఆత్మ అనేదాన్ని అంగీకరించిన బుద్ధుడు ధర్మంలో గత జన్మ యొక్క కర్మ అనేదానికి ఆస్కారమే లేదు. బౌద్ధ ధర్మంలోనూ హిందూ మతంలోనూ చెప్పబడింది కర్మ సిద్ధాంతం ఒకటేనని నమ్మించేందుకై కొందరు ఉద్దేశపూర్వకంగా బుద్ధుడు చెప్పని వాటిని బౌద్ధ వాజ్యేయంతో పొందుపరచడం జరిగింది. కానీ హేతుబద్ధంగా పరిశీలించినట్లయితే బుద్ధుడు అలాంటివి చెప్పలేదని నిర్ధారణ అవుతుంది. బుద్ధుడు ఇలా చెప్పలేదని నిర్ధారించేందుకు సర్వసాధారణమైన కారణం కూడా ఉంది. గత జన్మలో చేసిన కర్మానుసారంగానే మరో జన్మలో దాని ఫలితం ఉంటుందనే ఒక అసమాన సిద్ధాంతాన్ని సృష్టించడంలో ఉద్దేశమేమై ఉంటుంది? అది కేవలం పేదలు, పామరులు అయిన ప్రజానీకం పట్ల పాలకులు, సమాజం ఎలాంటి బాధ్యత వహించకుండా
తప్పుకునేందుకే ఉపయోగపడుతోంది. అలాంటి ఉద్దేశమే లేకుండానట్లయితే అలాంటి అమానుషమైన అసంబద్ధమైన సిద్ధాంతం సృష్టించబడి ఉండేది కాదు. మహాకారుణ్యమూర్తి అయిన బుద్ధుడు అలా